హరి ఓం. ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం గణపతి ముని రచించినటువంటి ఉమా సహస్రంలో ప్రథమ శతకములో ద్వితీయ స్తబకం చెప్పుకుంటున్నాం. అది ఇవాళ మనం పూర్తి చేస్తున్నాం. ద్వితీయ స్తబకం 18 శ్లోకాలు ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇప్పుడు 19వ శ్లోకం నుంచి అమ్మ యొక్క శక్తి ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉంటుంది అని, మనకు ఉన్నటువంటి భూభోహ సువహ అనేటువంటి లోకాలు ఏమిటి, లోకాల్లో ఉండే పరమేశ్వరుడు ఏంటి, పరమేశ్వరి ఏమిటి అనే విషయాలు తెలుసుకుంటూ వెళ్తున్నాం. మనం ఈ పంచచామరం అంటే ఒక భోగం అనుభవిస్తున్నటువంటిది అమ్మవారు. అది కూడా ఇందులో చివరిలో మనకి వివరణ ఉంటుంది. మనం చూద్దాం. 19వ శ్లోకంలోకి వెళ్దాం. విసర్జనేన భూయసా నభస్యముత్ర భాస్కరే మహీషు చాంబకే యువాం విధాయ దేహినో బహూన్ క్షితేః సుధాకరం గతాన్ పితॄన్ వినేతుమవ్యయే తనూచ తత్ర బభ్రధుః ప్రపంచరాజ్ఞి మాయయా. విసర్జనేన భూయసా నభసి అముత్ర భాస్కరే మహీషు చ అంబికే యువా విధాయ దేహినః బహూన్ క్షితేః సుధాకరం గతాన్ పితॄన్ వినేతుం అవ్యయే తను చ తత్ర బభ్రధుః ప్రపంచరాజ్ఞి మాయయా. బభ్రధుః అంటే భరించి ఉన్నావు, అంటే ధరించి ఉన్నావు అంటున్నారు. ఇక్కడ మళ్ళీ ఒకటి చెప్తున్నారు చూడండి. పుట్టడం, పెరగడం, మళ్ళీ అది లయమైపోవడం, అంటే జనన వృద్ధి క్షయ, ఇటువంటి వికారాలు లేనటువంటి జగదీశ్వరి అమ్మా అని చెబుతూ, భువర్లోకము అయినటువంటి అంతరిక్షమునందు, ఆదిత్యలోకము అయినటువంటి స్వర్లోకమునందు, భూలోకమందును ఉమామహేశ్వరులు అయినటువంటి మీరిద్దరూ చాలా బహుళమైనటువంటి సృష్టి కార్యముతో ఆయా లోకాలలో, మనం చెప్పుకున్నటువంటి లోకాలకి తగిన జీవన సమూహాలు, అవసరమైన చోట దేవతా సమూహాలు, అంటే జీవన సమూహాలు కానీ దేవతా సమూహాలు కానీ సృష్టించి, మరణించిన పిదప భూమి నుండి ధూమాది మార్గము ద్వారా చంద్రలోకము పొందినటువంటి పితృదేవతలను శాసించుటకు మాయాశక్తితో పురుషుడు శక్తి అని వేరుగా తమకు వాళ్ళకి ఉచితములైనటువంటి దేహములను స్వీకరించి ఉన్నారు. మొత్తం లోకాలు అన్ని కూడా చెప్తున్నారు. వీడు చేసేటువంటి సృష్టిలో దేవతలు ఎక్కడ ఉండాలి, మానవులు ఎక్కడ ఉండాలి, వెళ్ళిపోయినటువంటి పితృదేవతల యొక్క వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళ యుక్తమైనటువంటి నిర్ణయాలు కూడా, అంటే లింగ విచక్షణ కూడా చేస్తూ అక్కడ వాళ్ళు ఎలా ఉండాలి అంటే అక్కడ దాన్ని శాసించేటువంటిది కూడా అమ్మే అని. అప్పుడు దాన్ని బట్టే వాళ్ళు దేహాలని ధరించి ఉన్నారు. అంటే అందుకనే తెలుసుకోవాలండి, ముందు నుంచి మనం ప్రతి శ్లోకాన్ని నుంచి తలుచుకుంటున్నాం. మనము మనం అనుకుని రాలేదు, మనల్ని పంపించినటువంటి అమ్మ ఎందుకు పంపించింది అనేది తెలుసుకోవడమే మన జీవన ధ్యేయం. అయితే నభోంతరే హిరణ్మయం విభుం ప్రచక్షతే హరం దినేశ బింబితం భణంతి పంకజాసనం
ఇహాస్మదంతరాలయం వదంతి విష్ణుమచ్యుతం సవిత్రి జన్మినామిమం త్రిమూర్తివాది ధోరణి. ఇక్కడ త్రిమూర్తివాదులు మనకి ముందు నుంచి ఉంది కదండి. బుధులు, కొందరు పండితులు నీ గురించి ఇలా అంటున్నారమ్మా. కొందరు పండితులు మీ పరమేశ్వరుడు, నువ్వు పరమేశ్వరుడు శక్తి కలిసి ఉన్నదాన్ని, కొందరు తంత్రజ్ఞులు తత్వవేత్తలు ఇలా అంటున్నారమ్మా అని తెలియజేస్తూ వస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇందులో కూడా విశేషంగా చెప్తున్నారు, దేహధారులందరికీ తల్లి అయినటువంటి ఉమాదేవి అంతరిక్షము అందు ఆకాశము కంటే సూక్ష్మముగా వ్యాపకుడు అయినటువంటి హిరణ్య పురుషుని హరుడు అని, అంటే శివుడు అని, అంటే ఇక్కడ మనం గణపతి మీద ఉపయోగించిన పదాలే మనం గుర్తు పెట్టుకోవాలి. హరుడు అని సూర్యమండల అంతర్వర్తి అయినటువంటి పురుషుడు బ్రహ్మ అని, భూలోకమందలి మనందరి మధ్యలో జనుల హృదయంలో ఉన్నటువంటి పురుషుడు అవినాశి, అంటే నాశనము లేనటువంటి విష్ణువు. నాశనం లేదంటే ఈ విష్ణు శబ్దానికి కూడా సర్వవ్యాపి అని అర్థం అని చెప్తూ ఉంటారు. ఇది త్రిమూర్తుల యొక్క వాదన. ఈ శక్తులు ఈ లోకాలలో ఉన్నటువంటి వాళ్ళని కొందరు ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటి గణపతి ముని అదేనండి. మనం వారి శక్తి సామర్థ్యాలు, వారి స్థాయిలు తెలుసుకోవాలని అస్తమాను మనం అనుకుంటున్నాం. ఎందుకంటే అంటే ఇలా చెప్పడంలో వారి ఉద్దేశం ఏంటండి, వేరొక చోట ఎక్కడైనా మనం ఇది చూస్తే దీనినే వాళ్ళు అలా అంటున్నారు కదా అనేది గ్రహించటం కోసం. అసలు ముందు గణపతి ముని మన బుద్ధుల్ని ఎంత సూక్ష్మంగా ఉండొచ్చు అనేది ఆయన గ్రహించి ఇది మనకు తెలియచేస్తున్నారు. వారికి సదా మనం కృతజ్ఞులం. ఇవి చదవడం వల్ల, ఆచరించటం వల్లే వాళ్ళ రుణం మనం తీర్చుకోగలం. అయితే నభోంతరే ప్రచక్షతే హిరణ్మయాంగమీశ్వరం దినేశ బింబ పూరుషం హిరణ్య గర్భమాఖ్యయా విరాజమానమక్షరం విరాజమంతరే నృణాం సవిత్రి తత్వవేదినా ఇయం తు నామ కల్పన. మళ్ళీ అదే, నభోంతరే ప్రచక్షతే హిరణ్మయాంగం ఈశ్వరం దినేశ బింబ పూరుషం హిరణ్యగర్భం ఆఖ్యేయ విరాజమానం అక్షరం విరాజం అంతరే నృణాం సవిత్రీ తత్వవేదినాం ఇయం తు నామ కల్పన. చెప్పేశారు ఆయన. ఏంటండి, జనని అమ్మా, ఆకాశ మధ్యములో ఉన్నటువంటి హిరణ్య దేహుడు అయినటువంటి పురుషుడు ఈశ్వరునిగా, ఇంతకుముందు మనం అదే శివుడు అంటూ మనం హరుడు అనే చదువుకున్నాం అనుకున్నాం కదా, అదే చెప్తున్నా. ఈశ్వరునిగాను సూర్యబింబము నందలి పురుషుని హిరణ్య గర్భునిగాను నరుల మధ్యలో నరుల హృదయంలో ప్రకాశించు అక్షర రూపుడు అయినటువంటి పురుషుణ్ణి విరాట్ పురుషుడుగాను కొందరు చెప్తున్నారు. వాళ్ళెవరండి? వేదాంతులు. వేదాంతులు ఈ విధంగా తెలియచేస్తున్నారు, వాళ్ళకే పేర్లు చెప్తున్నారు. అందుకనే నామాంతరాలు అని, నామకల్పన అని మన శ్లోకంలో చదువుకున్నాం. హిరణ్మయాంగమంబరే వదంతి సోమమంబికే దివాకరస్య మండలే తు బింబితం పురందరం శరీరిణామిహాంతరే అగ్నిమాలపంతి భాసురం చిరంతనోక్తి దర్శినామియం శివే ప్రణాళికే. అంతా ఆవిడ ప్లాన్ అండి, ఆవిడ ప్రణాళిక. హిరణ్మయాంగం అంబరే వదంతి సోమం అంబికే దివాకరస్య మండలే తు బింబితం పురందరం శరీరిణాం ఇహ అంతరే అగ్నిం ఆలపంతి భాసురం చిరంతనోక్తి దర్శినా ఇయం శివే ప్రణాళిక. అంటే ఏంటండి, ఇక్కడ
మంగళదాయిని అమ్మ, భువర్లోక రూపిణి అయినటువంటి అంటే అంతరిక్షలోకం, చంద్రలోకం, జ్యోతిర్మయ పురుషుని సోముడు అని, అదే సూర్యమండలం మధ్యలో ఉన్నటువంటి పురుషుని ఇంద్రుడు అని, మానవుల హృదయంలో ప్రకాశించు పురుషుడు అగ్ని అని. వాళ్ళెవరండి? వాళ్ళు మంత్రద్రష్టలు. మంత్రాలు చూసినటువంటి వాళ్ళు ఈ 3 లోకాల్లో ఉండేటువంటి ఆ మహాశక్తిని ఈ విధంగా చూస్తున్నారు అని. అంటే ఎక్కడైతే హిరణ్మయ పదం అనేటువంటిది ఎక్కడైతే ఉపయోగిస్తూ ఉన్నారో అది దివ్యత్వ సూచకమైనటువంటి జ్యోతిర్మయము అనేది మనం సదా ఎప్పుడు అర్థం చేసుకోవాలి అనేది విశేషంగా తెలియజేస్తున్నారు. సరోరుహాక్ష వాగ్వధూ మనోహరౌతు పూర్వవత్ సుధాంశు బింబ పూరుషస్తు రుద్ర సంజ్ఞక శివే, రుద్ర సంజ్ఞక శివే, హిరణ్మయోంతరిక్ష జాత ఈశ్వర సదాశివః, సదేవ వస్తు కాంచనాంగి పంచమూర్తి వాదిన. 5 మూర్తులుగా కూడా అనుకుని కూడా కొందరు అంటున్నారు అని చెప్తున్నారు. ఎవరిటండి? మంగళదాయిని అమ్మ, విష్ణువు బ్రహ్మ పూర్వం వలనే క్రమముగా మానవ హృదయంలో ఉంటూ సూర్యమండలం మధ్యలో కూడా ఉంటూ ఉంటారు అంటూ, చంద్రమండలంలో ఉన్నటువంటి పురుషుడు మాత్రం రుద్రమూర్తి అని చెబుతూ, అంతరిక్షంలో ఉన్నటువంటి జ్యోతిర్మయ పురుషుడు మహేశ్వరుడు సర్వ వస్తువు అనగా పరబ్రహ్మస్వరూపుడు సదాశివుడు అని ఇది పంచమూర్తులుగా కూడా చెబుతూ ఉన్నాను. అంటే మానవ హృదయాల్లో అంతర్వర్తిగా ఉండడం, సూర్యమండల మధ్యవర్తిగా ఉండడం, చంద్రమండలాల్లో ఉండడం, ఈ 3టితో పాటు ఇంకా ఈయన సదాశివుడు అనేటువంటి తెలియచేస్తున్నారు. మహేశ్వరుడు అనేటువంటిది బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివ అనేటువంటి పంచమూర్తులు కూడా శైవ ఆగమంలో శాక్త ఆగమములందు ప్రసిద్ధులుగా చెప్తున్నారు. అక్కడ వాళ్ళు చెప్తున్నది కూడా ఇదేనమ్మా అని మనకి ముని తెలియచేస్తూ ఉన్నారు. ప్రభో ప్రమాదితస్తత ప్రమావతి స్వయం పృథక్ విహాయ సా శరీరిణి ప్రభౌ తతో హిరణ్మయే, హిరణ్మయాంగనాకృతేర్నభోంతరే చ భాస్కరే తథా అంతరేషు దేహినాం మహేశ్వరి జయత్యుమా. జయత్యుమా అంటే ప్రభోహో ప్రమా అదితి తతః ప్రమావతి స్వయం పృథక్ విహాయ సా శరీరిణి ప్రభౌ తతః హిరణ్మయే హిరణ్మయాంగనాకృతి నభోంతరే చ భాస్కరే తథా అంతరేషు దేహినాం మహేశ్వరి జయతి ఉమా అని. ఇంకా ఇందులో విశేషమైనటువంటి అర్థం మనకి ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు అమ్మవారు. ఏంటండి? మొదట అవ్యక్తుడు అయినటువంటి పురుషుని కంటే వేరు కానటువంటిది అయినటువంటి చిత్ అంటే చిత్ స్వరూపిణి, తపస్వరూపిణి, ఇది మహేశ్వరి యొక్క మొదటి రూపం. తర్వాత వేరు వ్యక్తిగా జ్ఞానవతి అంటే ఎవరండి? సృష్టికి నిమిత్తమైన శక్తి, సృష్టి చేయడానికి జ్ఞానం ఉపయోగించుకుంటూ శక్తి, ఇది మహేశ్వరి రెండో రూపం. ఇంకా తర్వాత ఆకాశము శరీరముగా కలిగినటువంటి అదితి, ఇది మహేశ్వరి మూడవ రూపం. ఇంకా
అంతరిక్షమునందు జ్యోతిర్మయ పురుషుడు అని ఇంతకుముందు చెప్పుకున్నాం. అక్కడే జ్యోతిర్మయ, అందులోనే జ్యోతిర్మయ స్త్రీ రూపధారిణి. ఇది ఆమె 4వ రూపం. ఇక సూర్యుని యందు, మానవ హృదయముల యందు వేరు వేరుగా ఉంటున్నటువంటిది ఉమా. ఓకే, ఇవి ఆమెకి 5, 6 రూపాలు. ఈ విధంగా మహేశ్వరి 6 రూపాలతో ఉన్నది సుమా అని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారు. చిత్ స్వరూపిణి అని, తర్వాత శక్తి, జ్ఞానవతి అని, తర్వాత అదితి, ఆకాశం అంతా కూడా వ్యాపించి ఉన్నది అని, తర్వాత జ్యోతిర్మయ పురుషుడు చెప్పుకున్నాం, అందులోనే జ్యోతిర్మయ స్త్రీగా ఉన్నటువంటిది అని చెప్పుకున్నాం. ఇవి 4 అయిన తర్వాత సూర్యమండలంలో మానవ హృదయాల్లో కూడా ఉన్నటువంటి 2 రకాలుగా ఉన్నటువంటి అమ్మ, ఇలాగా 6 కూడా అమ్మాయి అని చెబుతూ మొదటి 3 రూపాలు సృష్టికి ముందు ఉన్నాయి, తర్వాత 3 రూపాలు సృష్టి తర్వాత ఉన్నాయి అని. అంటే ఈ మానవ సూర్య హృదయాలు, అంటే సూర్యుయందు మానవయందు ఉమ ఏ 2 రూపాలుగా ఉన్నది అనేటువంటిది ఒకటి, తర్వాత ఈ జ్యోతిర్మయుని యందు ఉన్నటువంటిది ఒకటి. ఈ 3 కూడా సృష్టి తర్వాత ఉన్నవి, అంతకుముందు ఉన్నవి 3 సృష్టికి ముందు ఉన్నవే అని చెబుతూ ఇంక ఈ స్తవకంలో ఆఖరి శ్లోకంలోకి వచ్చేసామండి మనం. మదీయమంబికాఖిలస్య విష్టవస్య దుష్టధీ, ఖిలస్య విష్టపస్య దుష్టధీ, దవిష్టపాద పంకజాధులోతు కష్టజాలకం, ఇమే చ కోమలైః పదైరమూల్యం తల్పశాలినః, తదీయమంచ రూపతాం భజంతు పంచచామరా. ఇదండి విశేషంగా ఈ స్తబకాల చివరిలో ఉన్నవి మనం. అందుకని ఈసారి ఇందులో వృత్తాల గురించి కూడా చెప్పుకుంటున్నాం. అసలు ఈ వృత్తాల్లో రాయడంలో ఆయన ఉద్దేశం ఏంటి అంటే, అసలు మనం ఇవి చదివేటప్పుడు, అందుకని ఈసారి కూడా నేను మనది ఈ స్తబకం మొదలు పెట్టేటప్పుడే వృత్తం గురించి ప్రస్తావన అందుకే చేశాను. మొత్తం ఇది ఈ వర్ణనంతా కూడా ఆమె అందులో అనుభవిస్తోంది అనేది మనం వీలైతే గ్రహిస్తూ వెళ్తే మనం కూడా ఆనందాన్ని గ్రహించగలుగుతాం. ఏంటంటే ఇది ముందు మదీయం అంబిక అఖిలస్య విష్టపస్య దుష్టధీ అవిష్టపాద పంకజ ధునోతు కష్టజాలకం, ఇమే చ కోమలైః పదైః అమూల్యతల్పశాలినః, తదీయమంచ రూపతాం భజంతు పంచచామరాః. ఇక్కడ దుష్టధీర విష్టపాద పంకజ అనే దానికి దుష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి మిక్కిలి దూరముగా ఉండేటువంటి పది చెప్పాలండి. అందుకోసం ప్రత్యేకంగా ఈ సంస్కృత పదాలకి అర్థం కొన్ని చోట్ల గణపతి మనం చాలా నిష్కర్షగా కూడా ఆయన చెప్పడం కూడా మనం చూస్తాం. ఎలాగంటే వీళ్ళకి అమ్మ దొరకదు అనేటువంటిది కూడా ఆయన చాలా గట్టిగా చెప్తూ ఉంటారు. అది విశేషంగా ఈ దీని యొక్క విష్టపస్య అంటే లోకం యొక్క అనేటువంటి అది దుర్బుద్ధులకు దుర్లభము అంటే దొరకడం కష్టం అయినటువంటి ఏమిటంటే అమ్మవారి పాదాలు, పాద పద్మములు కలిగినటువంటి సకల జగజ్జనని అయినటువంటి ఉమాదేవి నా కష్ట సమూహమును నశింపజేయుగాక అని మనందరితో ఆయన గణపతి ముని వారు కోరుకున్నారు, మనందరం కూడా కోరుకుంటున్నాం. మృదు పదములతో రచింపబడి చక్కని శయ్యతో ఉన్నటువంటి అంటే ఒప్పారుతున్నటువంటి పంచచామర వృత్తములో ఉన్న ఈ శ్లోకాలు ఆ దేవికి మంచము అగు కాక, ఆమెకు ఒక తల్పల్లాగా, ఒక శయ్యలాగా, ఒక ఆనందాన్ని, మన చామరం అని ఆమెకి వీస్తున్నది అన్నట్టుగా చెప్పుకున్నాం. ఈయన మంచం అంటారు, అంటే అది ఉయ్యాల లాగా ఉన్నటువంటి మంచం అనుకుందాం, తల్పం అలాగా ఉండాలి అని. అంటే ఇవి చెప్పేటప్పుడు ఆయన ఎంత
అమ్మవార్ల మీద దృష్టి పెట్టుకుని చెప్తున్నారో మనం గ్రహించాలి. ఇక్కడితో అమ్మ అనుగ్రహం వల్ల ద్వితీయ స్తబ్దం కూడా పూర్తి చేసుకోగలిగా. స్వస్తి. ఓం ఆనందమయి చైతన్యమయి సత్యమయి పరమే. అర్థం చేసుకుందాం, సాధనలో ఆచరిద్దాం.